నేను మీ జగదీష్ని వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులందరికీ శుభోదయం. రాజాసింగ్ అంటే ఒక ఫైర్ బ్రాండ్ గోషామేల్ కాన్స్టిట్యున్సీ నుంచి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన ఫైర్ బ్రాండ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా బీజేపీ సస్పెండ్ చేసింది, ఒక ఖురాన్ ఏదో అన్నాడని, మళ్ళా జైలుకి కూడా పోయించిండు ఆయన. ఆ టైంలో ఎవరు కూడా ఆయనకు అండా లేకుండే. ఇప్పుడు నిన్న నామినేషన్ చేయడానికి వచ్చిండు ఆయన బీజేపీ పార్టీ ఆఫీస్కి. నామినేషన్ వేయలేదని ఆయన ఆరోపణ. అయితే ఆయన నామినేషన్ చేయకపోవడానికి నిరసిస్తూ దానికి రాజీనామా చేసిండు నిన్న ఆయన. ఆ రాజీనామా వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుందని కొంతమంది అంచనాలు వేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. బీజేపీకి ఒక గుడ్డలు పెట్టినటువంటిది ఇది. అయితే రాజాసింగ్ మాత్రము మీ పార్టీకి దండం, మీకు దండం అని ఆయన అన్నాడు. అసెంబ్లీ స్పీకర్కి కూడా ఆయన లేఖను పంపాలని ఆయన ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా పార్టీ పెడతాడా, ఆయన ఇండిపెండెంట్ కొట్లాడి మళ్ళా గోషామేళ్ళ ఎలక్షన్ గెలుస్తాడా, ఏం చేస్తాడా అనేది వేసి చూడాలి. ఆయన చాలా మనస్తాపం గురైంది నిన్న. మన నామినేషన్ వేయకపోవడానికి వాళ్ళకు చాలా ఇదైంది. ఆయన హట్ అయ్యి రిజైన్ చేసిండు. చాలా బాధతోనే ఆయన నిన్న పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ బీసీ వర్గానికి ఇవ్వాలని కూడా ఆయన కూడా చాలా ఆయన మనసులో ఉండే, కానీ చెప్పలేకపోయింది ఆయన. ఇక నిన్న ఒక ఓసీ సామాజిక వర్గం ఇచ్చిండని ఆయన అదే కోపంతో ఆయన వెళ్ళిపోయాడు. మరి వేచి చూద్దాం రాజాసింగ్ గారు ఏం స్టెప్ వేస్తారో. నెక్స్ట్ కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాం మీతో.